హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనము బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. అది కూడా గోధుమ పిండితో. మైదా పిండితో బిస్కెట్స్ అనేది అంత హెల్త్ కాదు కాబట్టి మనము గోధుమ పిండితో బిస్కెట్స్ చేసుకున్నాము. ఈవినింగ్ ఆ టైం అప్పుడు పిల్లలు వచ్చినప్పుడు ఇలాంటివి పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవి ఎలా చేసుకోవాలి అంటే, ఒక కప్పు ఏదైనా తీసుకోవచ్చు. మీరు గిన్నె తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ తీసుకోవచ్చు, లేదంటే ఒక కప్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవచ్చు. ఒక కప్ తీసుకుంటే ఆ కప్లో 4 టైమ్స్ గోధుమ పిండి వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు పంచదార వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు పాలు వేసుకొని పంచదారలో కలిపేసుకోవాలన్నమాట. పంచదారలో కలిపేసుకున్నాక ఒక 2-3 సార్లు తిప్పాను అనుకోండి, దానిలో ఉన్న పంచదార అంతా కూడా పాలలో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఆ ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచుకొని దాన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఏది చేయొద్దు, బాగా చల్లారనివ్వండి. అండ్ దీనిలోనే ఇప్పుడు మనం 1 కప్పు నెయ్యి అనేది వేసుకుంటాం అనమాట. ఆరిపోయిన పాలల్లోనే 1 కప్పు నెయ్యి వేసుకొని దాన్ని కూడా మంచిగా పాలు, పంచదార, నెయ్యి 3 కలిసేలాగా బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత మనం గోధుమ పిండి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పిండిలో ఇది కొంచెం కొంచెం కలుపుకుంటూ మెత్తగా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. అది కూడా చపాతీ పిండిలాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో చూడండి, అంటే ఆ నెయ్యి, పాలు, పంచదార ఆ మెజర్మెంట్ మనం తీసుకున్న గోధుమ పిండికి ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అదే పాలు కనుక కొంచెము మీరు పొంగిపోయినాయి అలా ఉంటే కనుక కొంచెం పాలు అలా కలుపుకోండి, సరిపోతుంది. బట్ అదంతా కూడా ఎందుకు, దగ్గరుండి మంచిగా చూసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్కి సరిపోతుంది. సో ఇలాగా మెత్తగా చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ ప్లేట్ లాంటిది కానీ ఏదైనా గిన్నె లాంటిది కానీ తీసుకొని మనం జస్ట్ చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలానే ఒత్తుకొని దాన్ని మనకు కావాల్సిన షేప్స్ అన్ని కట్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది పిండి కింద అతుక్కుపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. మనం నెయ్యి అదంతా మంచిగా వేసాం కదా, సో ఏమీ ఉండదు. అతుక్కోవడం అలాగా మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి. మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్. కొంతమంది పిల్లలు అయితే షేప్లో ఉంటేనే తింటా అంటారు, లేదంటే తిననంటారు. సో అలాంటి వాళ్ళైతే వాళ్ళ పిల్లలకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ ఈ చపాతీ పిండిది బాగా మందము కలుపుకూడదు, అలాగని మరీ పలుచగాను కలుపుకూడదు అనమాట. కొంచెం మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మేము ఈ సైడ్ 4 ఉన్నాయి కదా, ఈ 4 కూడా తీసేసి మేము జస్ట్ స్క్వేర్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. అదైతే త్వరగా అయిపోతుంది కదా, సో అందుకనే మేము స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని అవి చిన్న చిన్న బాక్సెస్ లాగా అయిపోతాయి కదా, సో అలా కట్ చేసేసుకున్నాము. అండ్ దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే పక్కన స్టవ్ మీద బాణీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేడి చేసుకోండి ఫస్ట్. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయండి. లేదు అంటే చాలా మెత్తగా అయిపోతాయి అండ్ ఊడిపోతాయి కూడా. సో అందుకనే మీ పక్కన బాణీలో ఆయిల్ వేడి చేసేసుకొని ఉంచుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయాలి. చూసారు కదా, ఇలా లావు లేకుండా మరీ సన్నం లేకుండా మీడియం సైజులో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ ఫ్రై అవుతుంది కదా, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవి ఒక్కొక్కటి వేసేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి, లేకపోతే వెంటనే బ్లాక్గా అయిపోతాయి, లోపల ఉడకకుండా అలా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోతుంది కదా, సెకండ్ టైం వేసేటప్పుడు కూడా ఆయిల్ మంచి హీట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. లేదు అప్పుడు కొంచెం ఫ్లేమ్ తక్కువలో ఉంది అనుకోండి, మళ్ళీ అవి సరిగ్గా రావు. సో అందుకనే ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని చేసుకున్నారనుకో మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు కొంచెం అవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. ఫస్ట్ వేయగానే కదిపేయద్దు, ఒక 2 మినిట్స్ అలా ఉంచి తర్వాత కదపండి. ఆ తర్వాత మీరు అవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ రాగానే పక్కన పెట్టేయండి. బయటకు తీసాక మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి. సో
సో అందుకనే లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసారనుకోండి మీకు క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్